హలో అండి. నేను మీకు ఒకసారి చెప్పాను గుర్తుందా? నేను ఇంగ్లీష్ బుక్స్ చదివి కాదు, మనుషుల్ని చదివి నేర్చుకున్నాను అని. వాళ్ళెవరు? చెప్పమంటారా? చూపించమంటారా? చెప్తే ఏమర్థం అవుద్దిలెండి గానీ, నేను చూపిస్తా. వాళ్ళెవరు? వాళ్ళు నాకెక్కడ దొరికారు? ఎలా దొరికారు? వాళ్ళని చూసి నేను ఎలా నేర్చుకున్నాను? ఎందుకు నేర్చుకోవాల్సొచ్చింది? అన్నీ చెప్తా. మరి మీరేం జేస్తారు? విని ఏం చేయాలో ఆలోచించండి. సరేనా? అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఎందుకు నేర్చుకోవాల్సొచ్చింది? ఎందుకంటే బాగా సఫర్ అయ్యామండి. ఇంగ్లీష్ రాక, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని చూసి బాగా సఫర్ అయ్యాం. సఫర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు కాదులేండి, ఇంతకుముందు సఫర్ అయ్యేవాళ్ళం. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చూసి "అబ్బా! ఇంత బాగా మాట్లాడుతున్నారో" అని అనిపించేదనమాట. అది మనకు రాక, ఎవరైనా మన ముందే ఇంగ్లీష్ మాట్లాడితే మనకు రెస్పాండ్ అవ్వడం రాక సఫర్ అయ్యాం. ఇలా ఈ ఈ పెయిన్ నుంచి వచ్చింది ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఒక థాట్. అప్పుడు మనం దారులు వెతుక్కుంటాంగా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు నేను కొంచెం ముందుగా రియలైజ్ అయ్యా. ఇన్ఫ్యాక్ట్ అదొకటే కాదు రీజన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. టీచర్ అవ్వాలి, ఒక లెక్చరర్ అవ్వాలి, లేదంటే ఒక టీచర్ ఒక లెక్చరర్, ఐ షుడ్ బీ ఇన్ టీచింగ్ అని నా చిన్నప్పటి నుండి నాకున్న డ్రీమ్. సో మరి టీచర్ అవ్వాలి అన్నా కూడా ఇంగ్లీష్లోనే కదా పిల్లలకి టీచ్ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే నేర్చుకోవాల్సిందే అని ఎప్పటి నుంచినో ఉండింది. కానీ డిగ్రీ చదువుతున్నప్పుడు రియలైజ్ అయ్యా నేను. అంటే ఇంక డిగ్రీ అయిపోతుంది, ఇంగ్లీష్ ఏం 30 డేస్లో 40 డేస్లో వచ్చే లాంగ్వేజ్ కాదు. 30 డేస్లో 40 డేస్లో వచ్చే లాంగ్వేజ్ కాదు అని నాకు ఎప్పుడు తెలిసిందంటే చిన్నప్పుడే తెలిసింది. మా చిన్నప్పుడు బుక్స్ ఉండేవి, లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 30 డేస్ అని. నిజంగానే ఇంగ్లీష్ 30 డేస్లో నేర్చుకోవచ్చేమో అని అట్లాంటి బుక్లు 30 చదివేసి ఉంటా, 30 కొని. కానీ 30 రోజుల్లో కాదు కదా, 3 ఏళ్ళు పట్టినా కూడా నాకు రాదు. ఇంగ్లీష్ 30 డేస్ ఏంటి అసలు, సెన్స్లెస్ అనమాట. ఊరికే అట్లా సేల్ అవ్వాలని అట్లా పెడుతూ ఉంటారు మామూలే. లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 40 డేస్ అని మామూలుగా కోర్సులు పెడతారు, ఊరికే జాయిన్ అవ్వాలని పెడుతూ ఉంటారు. రాదు, 30 డేస్లో రాదు, 40 డేస్లో రాదు, 2 మంత్స్లో రాదు, 6 మంత్స్లో రాదు అని నాకు అప్పుడు అర్థమైంది. సో డిగ్రీ తర్వాత టీచర్ అవ్వాల్సిందే, ఇంట్లో అయితే ఉండకూడదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని నేను కొంచెం త్వరగా రియలైజ్ అయ్యాను. నేర్చుకుందామని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఒక కోర్స్లో జాయిన్ అయ్యాను అనంతపూర్లోనే, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో. కొన్ని బేసిక్ థింగ్స్ అక్కడ నేర్చుకున్నాను. తర్వాత ఏంటి తర్వాత అని అంటే యూట్యూబ్. అప్పట్లో యూట్యూబ్ ఫ్రీ ఏం కాదు, తర్వాత జియో వచ్చిన తర్వాత అది ఫ్రీ అయింది. మేము కొంచెం ఎక్కువ వాడడం స్టార్ట్ చేసింది జియో వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన తర్వాత. సో ఫ్రీగా ఇచ్చిన తర్వాత వీడియోస్ చూడడం మొదలుపెట్టాం, ఇంగ్లీష్ వీడియోస్. ఎవరు ఇంకా చూసిన వాళ్ళందరూ ఇవే చెప్తున్నారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు, టెన్స్లు అంటారు, రిపోర్టెడ్ స్పీచ్, పాసివ్ వాయిస్, ఇవి తప్ప నాకు అసలు యూట్యూబ్లో ఏం కనిపించేది కాదనమాట. ఇవన్నీ ఏంటి, నాకు చాలా డౌట్లు వచ్చేది. దాన్ని ఎట్లా చెప్పాలి ఇంగ్లీష్లో, దీన్ని ఎట్లా చెప్పాలి, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు మూవీ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, అతను నా ఫ్రెండే అని ఇట్లా ఒత్తి చెప్పాలంటే ఎట్లా చెప్పాలి, ఇవన్నీ డౌట్లు. అవన్నీ యూట్యూబ్లో లేవు, మన వాళ్ళు చెప్పలేదు ఎవరు అట్లాంటివి అప్పుడు. సో నేను అట్లా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఛానల్ కనిపించింది అనమాట. అదేంటి అంటే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ మనలాంటి వాళ్ళ కోసం క్రియేట్ చేసిన కొన్ని వీడియోస్. అవి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రియల్ టైమ్ సినారియోస్ అన్నిటినీ షూట్ చేసి నిదానంగా చెప్తూ, ప్రొనౌన్స్ చేస్తూ, ఇంటోనేషన్ కరెక్ట్ చేస్తూ, అంటే కరెక్ట్గా చెప్తూ మనలాంటి వాళ్ళ కోసం క్రియేట్ చేసిన వీడియోస్ అవి. అట్లాంటివి కొన్ని వందల ఎపిసోడ్లు ఉన్నాయి. ఇంకా చూడు, రోజు ఒక ఎపిసోడ్. వాళ్ళు చెప్పే ప్రతి డైలాగు మన డైలీ లైఫ్లో హెల్ప్ అయ్యేది. మనం నేర్చుకోలేదు అవి ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లోనూ చెప్పలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశారులేండి కానీ ఇంతకుముందు అయితే లేవు. టెన్సెస్తో ఆగిపోయాం, 2 నెలలు టెన్సెస్తో ఆగిపోయాం. ఈ మోడల్ వర్బ్స్ వీటితో ఆగిపోయేదన్నమాట. ఇంకంతే, అంతకుమించి ఎవరు ఏం చెప్పర్లే, ఫిక్స్ అయిపోండి. అంతకుమించి ఏ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లోనూ ఏది చెప్పరు అన్నట్టుగా. సో మన ప్రోగ్రెస్ ఎట్లుండాలి తర్వాత అని అంటే, నేను ఇది చూడడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంగ్లీష్లో మాట్లాడే ప్రతి డైలాగు, ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతి ఒక్కటి, ఇప్పుడు నేను మీకు చెప్తున్న ప్రతి ఒక్కటి నేను అట్లా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవే, మూవీస్ చూసి నేర్చుకున్నవే, వీడియోస్ చూసి నేర్చుకున్నవే తెలుసా. రోజు ఒక ఎపిసోడ్,
40 minutes 50 minutes ఉంటుంది రోజు ఒక ఎపిసోడ్. చూడడానికి గంటన్నర పడుతుంది అనమాట. ఎందుకంటే మనకు అర్థం కాదు కదా, రాసుకోవడం, పాజ్ చేసుకోవడం, రాసుకోవడం, ఆ డైలాగ్స్ అన్ని మళ్ళీ రిపీట్ చేయడం, ఇవన్నీ ప్రాక్టీస్ అనేది మనం చేయాలి. కానీ ఫస్ట్ అయితే మనం సోర్స్ని వెతుక్కోవాలి కదా, ఎక్కడ ఏం మాట్లాడాలి అని చెప్పి. సో ఆ వీడియోస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అలాంటి వీడియోస్ ఏంటి అని నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చెప్పడం కాదు. మర్చిపోకుండా, మిస్ అవ్వకుండా చూడండి. చూసి ఏం చేస్తారు, ఒకటి ఫాలో అవుతారు షూర్. తర్వాత ఎవరికైనా ఇట్లా షేర్ చేద్దామని అనిపిస్తుందా? మనకు అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే మనమే సఫర్ అవ్వాలా, వాళ్ళు కూడా అవ్వని. పనికి చెత్త వీడియోలన్నీ షేర్ చేయమా? కామెడీవి, ప్రాంక్వి. మనం ఎంత సఫర్ అవుతున్నామండి. మన యంగర్ జనరేషన్స్ కూడా అట్లనేనా? ఇప్పుడు తెలుసా, డిగ్రీ బీటెక్ వాళ్ళకి ఎంత టైం ఉంటుందో ప్రాక్టీస్ చేయడానికైనా, నేర్చుకోవడానికైనా, ఈ స్కిల్స్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికైనా. వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు నేను రియలైజ్ అయినట్టు వాళ్ళు కూడా అవుతారంటారా? అవ్వరు. అట్లా ఆ స్టేజ్లో అందరు రియలైజ్ అవ్వరు. ఒక పేరెంట్గా, లేదంటే మీరు ఒక పెదనాన్న అనుకోండి, మీరు ఒక బాబాయ్ అనుకోండి, మీరు ఒక పిన్ని, మీరు ఒక ఫ్రెండ్, లేదంటే మీరు పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో, వాళ్ళ కొంచెం రియలైజ్ అయ్యేలాగా చెప్పొచ్చు కదా. మనం సఫర్ అవుతున్నాం తెలీదా? మనకు తెలుసు కదా వాళ్ళు కూడా అట్లే సఫర్ అవ్వాలన్నా. వై డోంట్ యూ జస్ట్ రికమెండ్ దెమ్ టు లెర్న్? కొన్ని చిన్న మీకు తెలుసా, ఇప్పుడు నేను అనంతపూర్లో ఆఫ్లైన్ టీచ్ చేస్తున్నాను కదా, ఏమో ఇట్లా చెప్పడం కరెక్ట్ కదా తెలియదు, కానీ బేసిక్ థింగ్స్ కూడా తెలియకుండా చాలా మంది వస్తారు తెలుసా. బేసిక్ థింగ్స్ చిన్నప్పటి నుండి ఎట్లా చదివి ఉంటారు, మరి ఏం నేర్చుకుని ఉంటారు? ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు ఇప్పుడు డిగ్రీలు కంప్లీట్ చేసి ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వస్తే రావట్లేదు వాళ్ళకి అసలు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలు ఎందుకు? సబ్జెక్టుల వరకు ఇంగ్లీష్లో చదివి ఇంకేం తెలియట్లేదు వాళ్ళకి అసలు. మాట్లాడదామంటే రావట్లేదు. ఇంకొక నెలలో ఇంటర్వ్యూ ఉందండి, ప్లీజ్ ఇప్పుడు ట్రైన్ చేయండి అని పేరెంట్స్ తీసుకొని వస్తే నెల రోజుల్లో వచ్చే లాంగ్వేజ్ అంటారా ఇంగ్లీష్? ఇన్నేళ్ళు అసలు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టినాం? ఎందుకు స్కూల్కి పోయినాం? ఎందుకు కాలేజ్కి పోయినాం? ఆలోచించండి ఒకసారి. కనీసం మాట్లాడడానికి రావట్లేదు అని అంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ఎందుకు చదివినట్టు? ఇదంతా ఎప్పుడు రియలైజ్ అవుతారు, ఎప్పుడు మొదలు పెడతారు అసలైన ఇంగ్లీష్ నేర్చుకోవడం? ఒక్కటైతే గ్యారంటీ, ఫిక్స్ అయిపోండి. మీరు ఎన్ని సర్టిఫికెట్స్ సంపాదించినా, మీరు స్కూల్లో ఎన్ని మంచి ర్యాంకులు తెచ్చుకున్నా, ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ అట్ స్పీకింగ్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. ఏం చేయలేరు. 100% ష్యూర్, రాసిస్తా, నిజం. ఇప్పుడు మన పిల్లలకి తెలీదు చదవాలనో, నేర్చుకోవాలనో, లేదంటే మనం స్కూళ్ళల్లో, కాలేజీల్లో నేర్చుకుంటున్న ఇంగ్లీష్ సరిపోదనో తెలీదు. చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుందా ఉండదా? వాళ్ళు ఏం వద్దండి, వాళ్ళకి ర్యాంకులు కూడా అక్కర్లేదు. వాళ్ళు కంఫర్టబుల్గా మాట్లాడగలుగుతున్నారు ఇంగ్లీష్లో అని అంటే దే కెన్ డూ సంథింగ్. అట్లా అయిపోయింది ప్రపంచం, అట్లా అయిపోయిందని నా ఫీలింగ్. ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, బ్రహ్మ విద్య ఏం కాదు తెలుసా. ఆల్ దట్ వీ నీడ్ ఇస్ జస్ట్ సమ్ డెడికేషన్ టు లర్న్. డెడికేషన్ ఉంటే చాలు. ఆ డెడికేషన్ మనం తీసుకుందాం. అట్లనే ఇంకొక నలుగురికి మోటివేట్ చేయండి. లైఫ్ లేదురా బాబు, లాంగ్వేజ్ నేర్చుకుంటేనే కొంచెం కొద్దో గొప్ప బాగుపడతామని చెప్పండి. చదువులు ఎలాగో ఎట్లా హెల్ప్ అవ్వాలో అట్లా అవుతూ ఉంటాయి. బట్ లాంగ్వేజ్ లేకుండా, మాట్లాడగలగడం లేకుండా ఏం చేయలేరు అని ఫిక్స్ అయిపోండి. అదే నిజం. అర్థమైందా? ఇప్పుడు నేను ఎట్లా నేర్చుకున్నాను, ఏ వీడియోస్ చూసి నేర్చుకున్నాను చూపిస్తా. కమ్. యా, యాక్చువల్లీ ఆ మనుషులు వీళ్ళే, నేను నేర్చుకున్న మనుషులు. వీళ్ళు రియల్ సిచ్యువేషన్స్ని ఇలా యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చే డైలాగ్స్ అవన్నీ టైటిల్స్గా మనకు పడుతూ ఉంటాయి. మనం అవి చదివి పాజ్ చేసుకొని, చదివి రాసుకొని మళ్ళీ వాటిని ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను అట్లా చేసినాను, మీ ఓపిక. ఐ జస్ట్ షో యూ. చూసారా, ఇట్లా పాజ్ చేయడం. ఆర్ యు రెడీ? ఇట్స్ 6:45. ఆర్ యు రెడీ? ఇట్స్ 6:45. ఈ టైం కూడా ఇట్లనే తెలిసిపోతుంది. ఇప్పుడు 6:45 అంటే 7కి 15 minutes ఉంది అని చెప్పి, అంటే 6:45. వాళ్ళు 6:45 అనడానికి ఇలా చెప్పారు చూడండి, ఇట్స్ 6:47. ఇవన్నీ అర్థమైపోయేవి నాకైతే. ఇక్కడ చూడండి, వాట్ టైమ్ డస్ ద ఫిల్మ్ స్టార్ట్ అని అడిగింది ఇందాక ఆమె.
అది మిస్ అయింది, పాజ్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ వినాలి. ఈ ఓపిక లేకపోతే ఇంగ్లీష్ రాదు. What time does the film start? వాట్ టైమ్ డస్ ద ఫిల్మ్ స్టార్ట్? ఈ డస్ ఏంటి, ఇవన్నీ మనకు లైక్ నేర్చుకొని ఉండాలి ముందే డెఫినెట్గా. అవన్నీ ఇలా ప్రాక్టీస్ అవుతాయి అన్నమాట. వాట్ టైమ్ డస్ ద ఫిల్మ్ స్టార్ట్, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది. మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడగాలన్నా కూడా ఇదే డైలాగ్ ఇట్లానే యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేస్తాం అంతే. 7:30 అంటే 7:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. Okay. He's nice. He's very nice. But not good looking. బట్ నాట్ గుడ్ లుకింగ్ అంట, వాలేడు అంట. He is good looking. ఆమె ఇంటోనేట్ చేసిన ఆ విధానం చూడండి, హీ ఈజ్ గుడ్ లుకింగ్. నేను దీనిపైన ఒక కాన్సెప్ట్ ఒక వీడియో చేశా, స్ట్రెస్ చేసి చెప్పాలంటే ఎట్లా చెప్పాలి అని చెప్పి. ఎట్లా తెలుస్తాయి ఇట్లాంటివన్నీ అంటే, నేను బ్యాక్గ్రౌండ్లో ఇట్లాంటి వర్క్ చేసి ఉంటాను కాబట్టి కొన్ని నెలల ముందు తెలుస్తాయి. It's nearly 10 to 7. ఇట్స్ నియర్లీ 10 to 7 అని అన్నారు, అంటే 10 minutes ఉంది 7కి ఇంకా అని చెప్పి దగ్గర. Who's that? New neighbour. హూస్ దాట్? అవన్నీ That's రిపీట్ చేసుకోవాలి, ఇమిటేట్ చేయాలి, పాజ్ చేయాలి, ఇమిటేట్ చేయాలి. టఫ్ అనిపించినవి రాసుకోవాలి, హెల్ప్ అనిపించినవి అంటే మనకు హెల్ప్ అవుతాయి డైలాగ్స్ అనుకున్నవన్నీ నోట్ చేసుకోవాలి. ఇట్లా నేను కొన్ని బుక్కులు రాసేసి ఉంటా. దాట్స్ అ నైస్ కార్. వాళ్ళిద్దరు అబ్బాయిలను చూస్తుంటే వాడు కార్ని చూస్తున్నాడు. nice car. I bet it's fast. That thing, that's slow. It's very expensive. It's cheap. Is it? Oh yeah, and it's horrible. Let's say ఓకే, లెట్స్ సే హలో. వెళ్ళి హలో చెప్దాం పదా. hello. Well, వీళ్ళకి నచ్చాడు కదా, అందుకే వెళ్ళి హలో చెప్దాం పదా అంటున్నారు. Hello. hi. I'm Helen. I'm Simon. And I'm Jane. Hi, Jane. Come in and meet the others. Okay. This is Matt. Hi. సో అది అట్లా అనమాట. నేను నేర్చుకున్న ఒక వే అనమాట అది. అట్లా టైం దొరికినప్పుడల్లా వీడియోలు చూసి వాళ్ళు చెప్పే డైలాగ్స్ని రిపీట్ చేసి నోట్ చేసుకొని, దిస్ ఇస్ వన్ వే దట్ ఐ ఫాలోడ్. నిజంగా చెప్తున్నా, అది నాకు చాలా హెల్ప్ అయింది. రియల్ టైమ్ సెంటెన్సెస్ ఎట్లుంటాయి, ఇంటోనేషన్ ఎట్లుంటుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ నాకు ఆ ఎపిసోడ్స్లో నాకు చాలా దొరికాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మీతో షేర్ ఇంత న్యాచురల్గా ఎట్లా చెప్తున్నాను అంటే అదే రీజన్ అనమాట. నేను అట్లా ఇంగ్లీష్ న్యాచురల్గా నేర్చుకున్నాను కాబట్టి న్యాచురల్గా చెప్తున్నా. దట్స్ ఇట్, ఇంకేంలా. ఇంకా చాలా మెథడ్స్ ఫాలో అయ్యాను కానీ ఇప్పటికి ఇది ఫాలో అవ్వండి మీరు చాలు. ఓకేనా? ఐల్ సీ యూ లేటర్ అండి. బాయ్ బాయ్.